ఏమవుద్ది? అది పసిది కనుక, పసి దూడ కనుక ఏమవుద్ది? ఏది పడుతుంది తింటే? తల్లిపాలో లేకపోతే లేతగడ్డ పెట్టాలి దానికి. అది తినకుండా మిగతా తినకుండా కళ్ళెం పెట్టేస్తాడు ముక్కుకి. అంటే మిగతా తింటే ఏమవుద్ది? ఆరోగ్యం పాడవుద్ది, మోషన్స్ అవుతాయి, డాక్టర్ దగ్గరికి పరిగెట్టాలి. ఆయన ఖాళీగా ఉంటాడో ఉండడం, చాలా బిజీగా ఉంటాడు, చాలా ఊర్లు తిరుగుతుంటాడు డాక్టర్ గారు, పశువుల డాక్టర్ గారు. ప్రార్థన కూడా రాలేదు మనతో, వాళ్ళ తమ్ముడు వచ్చిన. నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. 34వ కీర్తన 13వ వచనం. కీర్తన 34:13. చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. నిజమైన భక్తి పరుల్లో ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకుంటాడు. ఎందుకంటే మన నోటి మాట ఒకదాని తీర్పులోనికి వెళ్తుంది. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట ఎక్కడికి వెళ్తుందంట? విమర్శ దినమున తీర్పులోనికి వెళ్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12:36. ఫాస్ట్గా తీయాలి. యేసు ప్రభువు చెప్తున్నాడు సమాజంతో, నేను మీతో చెప్పినది ఏమనగా ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఒక విమర్శ దినం ఒకటి ఉంది, అక్కడ లెక్క అప్పు చెప్పాలి తీసుకెళ్ళి. ఎందుకు ఈ మాట పలికమని అడిగితే ఏం చెప్తాం? ఇంట్లో అమ్మా నాన్న అనుకోండి, రెండు చెంపలు వాయించి ఇంకా మాట్లాడొద్దురా అని చెప్తారు. అక్కడ ఆల్రెడీ మన చరిత్ర ముగిసిపోయింది. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళాం, ఇంకేం చెప్తాడు ఆయన? ఇంకేం చెప్తాడు? ఆయన దగ్గర మనం నిలబడగలం అసలు? వ్యర్థమైన మాటలు, అనాలోచితమైన మాటలు, అనవసరమైన మాటలు. అందుకనే నిజమైన భక్తుల్లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే నోటికి కళ్ళెం. ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడదాం. ఎవరితో మాట్లాడుతున్నామో ఎరిగి మాట్లాడదాం. పెద్దలు, చిన్నలు, దేవుని సేవకులు, పెద్దవారు, లేకపోతే వృద్ధులు, వారి వారి స్థాయికి తగినట్లుగా అవసరమును బట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే. ఆరాధన చేసేటప్పుడు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు. ఆరాధన అంతా పావుగంట మనం చేసామనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక్క నిమిషంలో అంత ఆరాధన చేయొచ్చు. యేసు ప్రభువా నేను చీకటినయ్యా, నన్ను వెలిగించావయ్యా, నీ వెలుగులోనికి నన్ను నడిపించాక ఇష్టపడ్డావు, పరలోకంలో వెలుగు నా కొరకు సిద్ధపరిచావు, అక్కడ నన్ను తీసుకెళ్ళి నీకు వందనం. ఎంత గొప్ప ఆరాధన అండి. అందుకని 3 రోజులు ప్రసంగం నువ్వే చేసేసి ఆరాధన చేసేసి మిగతా వాళ్ళకి ఆరాధన టైం లేకుండా చేస్తే. ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు ప్రభువు ఏం చెప్పాడు? విస్తరించి మాట్లాడొద్దు, విస్తరించి మాట్లాడితే నువ్వు అన్యజనుడు అవుతావు. చార్లెస్ స్పర్జన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుస్తకం రాశాడు, ప్రార్థనా శక్తి అని. చార్లెస్ స్పర్జన్ ఇంగ్లాండ్ దేశస్తుడు. ఎప్పుడో 16వ సెంచరీలోనే 18లో ఉన్నాడు ఆయన. ప్రార్థనా శక్తి అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఏం రాశాడంటే, ఎవరైతే మందిరానికి వచ్చి ఎక్కువ ప్రార్థన చేస్తారో, నేను చెప్పింది కాదు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు, ఎవరైతే మందిరానికి వచ్చి ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో వాడు అసలు ఇంటి దగ్గర ప్రార్థన చేయడంట. ఆయన చెప్పాడు, మరి గొప్ప జ్ఞాని, దైవజనుడు. మందిరంలో ఎవరైతే క్లుప్తంగా తక్కువగా అవసరం వరకు చేస్తాడో ఇంటి దగ్గర గొప్ప ప్రార్థనా పరుడు అవుతున్నాడు. ఎందుకంటే చార్లెస్ స్పర్జన్ చాలా గొప్ప ప్రార్థనా పరుడు. ఇంగ్లాండ్ దేశపు రాణి కూడా చార్లెస్ ప్రార్థనకి, ఆ స్పర్జన్ ప్రార్థనకి వణికిపోయేదంట. ఇతర దేశస్తులు యుద్ధానికి వస్తుంటే వాళ్ళకి భయపడలేదు, కానీ స్పర్జన్ ప్రార్థన చేస్తే నేను భయపడతానని చెప్పిందంట ఇంగ్లాండ్ దేశపు రాణి విక్టోరియా రాణి. అంత గొప్ప దైవజనం. ఏమనుకోవద్దే, నేను చెప్పలేదు కదా, ఆయన రాశాడు. కావాలంటే బుక్కులో ఉంటుంది, చదువుకోవాలి. ఇంటికాడ చేయండి మీ ఇష్టం. పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని చేస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారు? ఆయన చెప్పినా, నేను చెప్పినా, ఇంకో ఆయన చెప్పినా ఏం చెప్తారు? క్లుప్తంగా ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తాం? విస్తారంగా. మన ప్రేమ విస్తారం, హృదయ విశాలు, నేర్చుకోండి. నోటికి కళ్ళెమ పెట్టుకోవాలి. అది భక్తి గల వారి యొక్క లక్షణం. రెండవది, మూడవది చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10. దైవ భక్తి గలవారమని చెప్పుకొను సంఘము. స్త్రీ అంటే సంఘము కదా, సంఘమునకు
దైవభక్తి గలవారమని చెప్పుకొని సంఘమునకు తగినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మన అలంకరణ ఎలా ఉండాలి? దైవభక్తి గలవారమని చెప్పుకొని సంఘమునకు తగినట్లుగా. మరి బ్రోనండి, పేరు చెప్పుకుంటా మంచిదే. ఈ దినాల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు పుట్టగొడుగులాగా పెరిగిపోయారు. ఆ భక్సింగ్ అని ఈయన ఎప్పుడు చూసి ఉండడు, కానీ ఆయన పుస్తకాలను చదివి ఉండడు, ఆయన వాక్యాలను విని ఉండడు. బ్రదర్ భక్సింగ్, ఆయన భక్సింగ్ ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎలా పిలవాలి? భక్సింగ్ గారు అంటే ఎలా, సుందర్ సింగ్ అంటే ఎలా పిలవాలి? దైవజనులు, దేవుని దాసులు, ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అలాగ వారు పరిపూర్ణులయ్యారు. దైవజనులు భక్సింగ్ గారు అన్నదానికి బ్రదర్ భక్సింగ్ అన్నదానికి తేడా ఉందా లేదా? అంటే బ్రదర్ భక్సింగ్ అంటూ తప్పు అని నేను అన్న కానీ, అయితే ఆయన స్థాయిని బట్టి మనం ఏం చేయాలా? ఆ గౌరవం కావాలి. ఆయన ఊరి పేరు తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఈడు వ్యాపారం పెట్టేస్తాడు, ఇక్కడ కాయలు అమ్మేస్తుంటాడు. మాది భక్సింగ్ గారి సహవాసం మంచిదే. మరి అలా జీవిస్తున్నామా? మన యొక్క జీవితం అలా ఉందా? దైవభక్తి గలవారమని చెప్పుకొను సంఘమునకు తగినట్లుగా ఉండాలి. బేర్షెబాకి వెళ్తున్నామంటే కాదు, అలా జీవించాలి. బేర్షెబా యొక్క అనుభవం మనలో ఉండాలి. బేర్షెబా అనుభవం ఏంటి? బేర్షెబా అనుభవం అంటే ఏంటి? అసలు అదే చెప్దాం అనుకున్నాం, కానీ ఈ పాంప్లెట్ని బట్టి ఇది చెప్పవలసి వచ్చింది. ఇంకా దాని దగ్గరికి వెళ్ళాం. బేర్షెబా అనుభవం ఏంటంటే, యాకోబు ఇంటి దగ్గర తరిమేశారు. అడుగులోకి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ అది. సరే, దాంట్లోకి వెళ్ళొద్దు, అది వేరే లెసన్ కనుక దాంట్లోకి వెళ్ళొద్దు. ఇక్కడ మనం దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా, లేక సంఘమునకు తగినట్లుగా మన అలంకరణ ఉండాలి. అలంకరణ అంటే మనం కట్టుకునేటువంటి చీర, డ్రెస్ ఇది కాదండి. కొంతమంది ఏం చేస్తారంటే, నాలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని అంటే బాగోదు కదా, ఆదివారం పొద్దున్నే తలస్నానం చేసి మంచి చీర కట్టుకొని, ఎందుకు ఆలస్యంగా వస్తాక లేట్కి వెళ్ళాలి కదా, శనివారం చేయకూడదు తలస్నానం. మొక్కలంటే గబగబా ఆరిపోతే కూడా పర్లేదు, చేసినా పర్లేదు. ఆడవాళ్ళు ఈవిడ తోమాల, 4 షాంపూ ప్యాకెట్లు లేదా కుంకుడికాయలు మళ్ళీ ఇవి కొట్టుకోవాలా. ఎంత పని పెట్టుకొని ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నామండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరబెట్టుకోవాలా జడ. రాజుల కాలంలో ఫ్యాన్లు ఉండి ఎలా ఉండేవి తెలుసా మీకు? రాజుల కాలంలో ఫ్యాన్లు ఎలా ఉండేవి తెలుసా? ఇదే ఫ్యాను. ఆ గుమ్మం చూసారా, అది ఫ్యాను. అవతలంతా మైదానం ఉంటుంది, దాన్ని ఇలా రౌండ్గా చెక్తాడన్నమాట. ఈ రాణీలు ఉంటారు కదా, రాణీలు ఉపపత్నులందరూ కూడా పక్కనే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కొలను ఉంటుంది అన్నమాట. దాన్ని నింపుతాకి ఆ బంట్లో అందరూ చచ్చిపోయి ఉంటారు. నువ్వు ఎక్కడ ఉంటుంది, దీన్ని నింపాలి. ఇది మామూలుగా సాధారణంగా ఉండదు. ఎందుకు చూసాను, ఒక చోట చెప్తున్నా. అది ఎక్కడండి అది కంప్లీ అని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒకసారి నేను సరదాగా పెళ్ళైన కొత్తలో వెళ్తే అక్కడ తీసుకెళ్ళి పెద్ద కొలను ఉంటుంది, నీళ్ళు ఉండదు, దాంట్లో ఎండిపోయి ఉంటుంది. ప్రతిరోజు దాన్ని నింపాలి. ఏంటి ఇంత లోతు నింపాలి దాన్ని. ఆ నీళ్ళు ఎక్కడో 5 కిలోమీటర్ల దూరాన బావి ఉంటుంది. వాడు ఎప్పుడు మొదలెడితే ఎప్పుడు నింపుతాడు, ఎంతమంది, 800 మంది నింపాలి దాన్ని. వీళ్ళు వెళ్ళి సరదాగా అరగంట జలకాలు ఆడేసి ఆ చుట్టూరు గోడ ఉంటుంది, ఆ మధ్యలో ఇంత హోల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జడ ఆరబెట్టుకుంటారంట ఈ రాణులు. అది ఫ్యాను. ఆ కాలంలో కరెంట్ లేని కాలంలో అది ఫ్యాన్. మాతో వచ్చిన గైడ్, ఇది ఏంట్రా బాబు అని అడిగితే, ఇది ఫ్యాన్ అండి అన్నాడు. అదేం ఫ్యాన్? రంధ్రం ఉన్న ఫ్యాన్ ఏంటంటే, దీంట్లో గాలి వస్తుంది, రాణులు ఇలా చేసేవారు, మీరెళ్ళినా అదే చెప్తాడు. ఎంత టైం వృధా అవుతుందండి. శనివారం తలస్నానం చేయకూడదా? శనివారం సిద్ధపడకూడదు. శనివారం అంటే సిద్ధపరిచితనం కదా, పాత నిబంధనలు శుక్రవారం సిద్ధపరిచితనం కదా, ముందే సిద్ధపడాలి కదా. శనివారం రాత్రే ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి కదా. రేపు ప్రభువా నాతో ఏం మాట్లాడబోతున్నావు, నేనేమైనా ఆరాధన చేయాలి, ఏ పాటలు పాడతారు, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలి. శనివారమే సిద్ధపడి మనం ఆదివారం టయానికి రావాలి. ఆదివారం అంటే మనకి హాలిడే, సెలవు. హాలిడే కాదండి, హోలీడే, పరిశుద్ధమైన దినం అది. ప్రతిరోజు కంటే ముందు లేగలను. నిన్ను సిద్ధపరచుకోవాలి, నిన్ను ప్రతిష్ఠించుకోవాలి ప్రభుకి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఆడెవడో కండక్టర్ తిడుతున్నాడు ఒకసారి, ఎప్పుడో 10 సంవత్సరాల కింద బస్సులో.
బస్సు ఎక్కేటప్పుడు అంట అమ్మగారింటి ఎక్కినట్టు ఎక్కుతారంట. అమ్మగారింటి స్పీడ్కి వెళ్తారు కదా. బస్సు దిగేటప్పుడు తాతీగా అత్తగారింటికి వెళ్ళినట్టు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి. స్పీడ్గా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి. మరి ఎప్పుడు వెళ్ళింది? మరి ఎప్పుడు వెళ్ళిందండి? ఇంకా చీకటి ఉంది. సుగంధ ద్రవ్యాలు సిద్ధపరుచుకుంది ముందు రోజే. అవన్నీ పట్టుకొని ఇంకా చీకటి ఉంది కానీ పెందలకడ పరిగెత్తుకొని ఆ పునరుత్థాన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఆరాధించడానికి వెళ్ళిపోయింది. కాబట్టి మూడవది మన అలంకరణ ఎలా ఉంది? ఆత్మీయమైన అలంకరణ ఏం చేస్తుందంటే ప్రభు దగ్గరకు మనం త్వరపెడుతుంది. ప్రభు దర్శనం కోరుతుంది. ప్రభువు నేను అనుభవించాలి, ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా నా జీవితంలో కలిగి ఉండాలి. దానినే పేతురు ఏమన్నాడంటే సాధువైన మృదువైన ప్రవర్తన అన్నాడు. మేకా ఏమన్నాడంటే దీన మనస్సు కనికరము అని మేకా చెప్పాడు. కాబట్టి దైవభక్తి గలవారమని చెప్పుకొని సంఘమునకు తగినట్లుగా ఉన్నవారే ఆ జీవముతో కూడిన నిరీక్షణలో లేక సాధకము చేయబడి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. ఇది మూడవది. నాలుగవది చూడండి, 2వ రాజుల గ్రంథం 4:9. ముగించేస్తాను, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను కానీ ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 4:9. మన ఎదుటకు వచ్చుచు పోవచ్చు. చాలు. భక్తి గల వారికి ఉండే లక్షణం ఏంటి? ఇతరులకు భక్తిని కనపరుస్తారు. అక్కడ మీకు అర్థమైందో లేదో కానీ నేను చెప్తాను వినండి. వచ్చుచు పోవుచున్న దైవజనుడు అంటే ఆ ఇంటి స్త్రీ ఏం చేస్తుంది? కనిపెడుతుంది. ఆ దైవజనుడు వస్తున్నాడు, చూస్తుంది. ఆయన ఇటువంటి వాడు ఏం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన ఎలాగుందో, ఆయన భక్తి ఎలాగుందో. ఊరిని వచ్చి ఎలా కులం ఆడుతున్నాడా? ఏమ్మా సంతోషం గారు పచ్చడి పెట్టారు 2000 అంటున్నాడా? ప్రార్థన చేసుకున్నారమ్మా సంతోషమ్మ గారు అంటున్నాడా? కొంతమంది పాస్టర్లో ఉంటారు, ఇంటికి వచ్చి ఏం అడుగుతారు? ఫస్ట్ వేళకులంగా, విక్రింతలుగా, అన్యమైన మాటలు, జోకులు. ఇవి భక్తిలో పనికిరావు. మన ప్రవర్తన బాగుండాలి. మందిరంలోనే జోకులు వేసేసి ఇంటికి వెళ్ళి జోకులు వేసేసి పాపం అలా ఆయనే ప్రభు నమ్ముకోలే. ఎలా ఉంటుంది కథ? ఎలా ఉంటుంది చెప్పండి. ఈయనేమో ఇంటికి రానివాడు, ఆవిడకేమో నడ్డేరకు కొడతాడు. లోకంలో జరిగేది ఉన్నారు, లోకంలో వింటున్నాం, చూస్తున్నాం చూడాలి బోలంత మంది. అందుకే కదా ఈనాడు క్రైస్తవ నిజమైన క్రైస్తవులు కూడా లోకమంతా దూషిస్తుంది. ఎందుకు? అన్ని జనుల చేత ఎందుకు దేశం పడుతున్నామంటే ఇటువంటి వారు లోకంలో చెదిరిపోయి ఉన్నారు. అబద్ధ ప్రవక్తులు, దుర్బోధకులు. ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళే దైవజను కనిపెడుతుంది. అతడు భక్తి గల దైవజనుడు. అతని ప్రవర్తన బాగుంది. వచ్చాడు, భోజనం చేయమంటే చేయగడుకున్నాడు, తిన్నాడు. అమ్మ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అంతే. కానుక కూడా ఇవ్వలే. ఒక్కోసారి ఆయన ఏమనుకున్నా వెళ్ళిపోయాడు. ఒక్కోసారి ఉన్నాయి ఇచ్చాను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనిపెడుతుంది అన్నమాట. భక్తిలో ఉండే లక్షణం అండి అది. మన ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన దేవుని అధికారం క్రింద ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటే యందు దేవుని అధికారం క్రింద ఉండు. అప్పుడు నీ ప్రవర్తన బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన కాపాడుకుందాం. మన ప్రవర్తన, భక్తి యొక్క పరమార్థం ఏంటంటే మన ప్రవర్తనే. భక్తి ఎలా కనబరుస్తాం? భక్తి ఎలా కనబరుస్తామండి? మన భక్తి పనులు మనం ఎలాగ తెలుస్తుంది? మన నడక, మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన వేషధారణ. ఇందులోనే భక్తి కనబడి. నేను భక్తి పరుని అని చెప్పుకుంటే ఎవడో నమ్మడు కదండి. నేను బైబిల్ బ్యాగ్ వేసుకుంటే నమ్మేసి లేకపోతే వందనాలు అంటారు అందరూ అనరు. నేను నడిచే విధానము, నేను మాట్లాడే విధానము, నేను ప్రవర్తించే విధానము, ఇది చూస్తారు. లోకం మనల్ని చూస్తుంది. దేవుని బిడ్డలమైనందుకు దేవుడు లోకం మనల్ని చూస్తుంది. దేవుని యొక్క కనుదృష్టి ఎంత మన మీద ఉంటుందో లోకం కనుదృష్టి అంత మన మీద ఉంటుంది. సాధారణ కనుదృష్టి అంత మన మీద ఉంటుంది. ఎక్కడో చోట ఏ చిన్న బలహీనత పట్టుకుని మనల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. 4వది, ఇతడు భక్తి గల దైవజనుడు. ఆమె భక్తి పర్రాలు.
ఆమె ప్రార్థన చేస్తే ఎంత చక్కగా ఉంటుందండి, భక్తిపర్రాలు. ఆ అన్నయ్య గారు ప్రార్థన చేస్తే అబ్బా మా జీవితంలో మార్పు వచ్చిందండి, అంత భక్తి గలవాడు ఆయన. ఈ యవనస్తురాలు భక్తిపర్రాలండి, ఆ తమ్ముడు భక్తిపర్రాలండి. మన గురించి సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నిజమైన దైవభక్తి గలవారం. ఇది 4వది. 5వ చూడండి, 1 పేతురు పత్రిక 1:7. 2 పేతురు పత్రిక 1 అధ్యాయం 27వ వచనం. చాలు. భక్తి యందు నిజమైన దైవభక్తి గల వారిలో ఉండే లక్షణం ఏంటి? సహోదర ప్రేమ. నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నావా? నీ తోటి సహోదరిని ప్రేమిస్తున్నావా? మందులో రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే, మందులో కాదు ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎందుకు? ఫ్యాన్ ఉందా లేదా ఒకటి. రెండోది కరెంట్ కాదులేండి, కరెంట్ లేకుండా ఫ్యాన్ వేసుకుని లాభమే ఉంది. ఫ్యాన్ ఉందా లేదా, ఫ్యాన్ కింద కూర్చోవాలి. రెండవది మన సిస్టర్ గారేనా, మనవరేనా, ఇంకోళ్ళ దగ్గర కూర్చోరు, ఇంకోళ్ళ దగ్గర, మన ఊరోళ్ళ దగ్గర కూర్చుంటారా, మన కులం దగ్గర కూర్చుంటామా? ఇంకా గొప్ప గొప్ప భక్తులు ఉంటారండి. ఈవిడ ముందు వచ్చేస్తే ఆవిడ పక్కన సీట్ వేద్ది, ఇంకో ఆవిడే వచ్చి కూర్చోవాలి. బైబిల్ ఇలా పడితే ఈవిడ బైబిల్ అనుకుంటారని ఇలా పెడతాం కనబడకుండా. ఎంతమందిని చూడట్లేదు. భక్తిలో సహోదర ప్రేమ కలిగి ఉన్నాం. యోసేపు ఉన్నాడు. అన్నలు కొట్టి తిట్టి అమ్మేసి అక్కడికి వెళ్తే పొతీఫరు భార్య ఆవిడ తిట్టే, పొతీఫరు వచ్చి కొట్టే, తీసుకెళ్ళి జైల్లో పాడేసే ఎంత శ్రమ పడ్డాడు. 105 కీర్తనలు రాస్తాడు. ఇనుప సంఖ్యలు అతను బాధించినాయి అంట, ఏడుపు ఒకటే మిగిలిందంట అతనికి. జైల్లో ఎంతో బాధపడ్డాడంట. ఒక దినం వచ్చింది, ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడు. అక్కడి నుంచి అసలు లెసన్ అయింది. చుట్టూరు కరువు వచ్చింది. వాళ్ళ అన్నలు వచ్చారు. షార్ట్గా చెప్తా, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. నేను యోసేపునని చెప్పుకోలే, ఇంటికి తీసుకెళ్ళి వేటకోసి భోజనం పెట్టాడు. వాళ్ళకి భోజనం పెడుతూ తినడానికి వెళ్ళేటప్పుడు ఏడుపు వచ్చేసిందంట. గదిలోకి వెళ్ళి మొహం కడిగేసుకుని తుడిసేసుకుని వచ్చి మళ్ళీ కూర్చుని వాళ్ళతో కలిసి భోజనం చేశాడంట. కొట్టారు కదండి, అసూయపడ్డారు కదండి, తిట్టారు కదండి. నువ్వు ఒక్కడికైనా రంగులు చెక్క మా నాన్న మాకు కుట్టించడా అని అతని మీద అరిశారు కదండి. ఐగుప్తుకి అమ్మేశారు కదండి. ఇంకెందుకు అలా అన్నలు? నేనైతే అనుకుంటాను, బాగా సాక్షి జరిగిందిరా వీళ్ళకి, నన్ను తిడతారా, నన్ను కొడతారా అని నేనంటే అనుకున్నాను. ఆ రోజు పడ్డాను, ఈ రోజు కూడా నేను మళ్ళీ తీసుకుని పక్కన కూర్చోబెడతానా, కూర్చోడా కింద ఒకళ్ళు వస్తే. మనుషులుగా మనం అలా అనుకుంటాం కదండి. యోసేపు సహోదర ప్రేమ, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. సహోదర ప్రేమ. నీ తోటి సహోదరుల విషయాలు ఆ భావన ఉందా? దేవుడు అంటే ఎంతో ప్రేమ అండి, సహోదరుడు అంటే అసలు పడదండి. ఏం రాశాడు? యోహాను రాసిన 1 పత్రిక చదవని ఒక వచ్చిన చదవని ముందుకు వెళ్ళిపోదాం. ముగించేస్తాను, ఇక ముగిస్తానంటాను కానీ నాకు అవ్వదు, అదో పెద్ద నాకు మెంటల్ ప్రాబ్లం. అయిపోయింది, ఆపరేషన్ అయిపోయింది, కుట్లేస్తాను, దగ్గరికి వచ్చేసాను. ఓకే, చదవండి. యోహాను రాసిన 1 పత్రిక ఎన్నో వచ్చిన చదవండి అమ్మా. 4వ అధ్యాయం 19వ వచ్చిన అనుకుంటా. ప్రేమించున్నాము, ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, అదండి 3వ అధ్యాయంలో రాస్తాడు, సహోదరుని ద్వేషిస్తే అతడు మరణములో ఉన్నాడని రాస్తాడు. 3వ అధ్యాయం పక్కనే చదవండి, 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములోని జీవనం దాటి ఉన్నాము, ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణములో నిలిచి ఉన్నాడు. కాబట్టి 5వది, మనము దైవభక్తి గలవారము అనే దానికి రుజువు ఏంటంటే సహోదర ప్రేమ. ఈ తోటి సహోదరుడు
తోటి సహోదరి ఇబ్బందుల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, ప్రేమించు, ఆదరించు, ధైర్యపరచు. తర్వాత అదే చదవండి, 6 చదవండి. 1 పేతురు పత్రిక 1:27. 1 పేతురు పత్రిక 1:27. అమ్మ 1 పేతురు 1:27 నాన్న. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 27 లేదా? సారీ, యాకోబు 1:27. యాకోబు 1:27. నిష్కలంకమైన దైవభక్తి ఏదనగా అదండి పరామర్శిస్తున్నావా? ఎవరన్నా జ్వరం వస్తే వెళ్ళి 4 యాపిల్స్ ఇచ్చి ప్రార్థన చేసి అన్నయ్య గారికి చెప్తాను, అమ్మా ఆయన కూడా ప్రార్థన చెప్తాను, పాపం ఎక్కడ ఊర్లో ఉంటుంటారు చెప్తున్నావా? ఎవరన్నా చెప్పారండి ఎవరికైనా? అంతేనా? ఇంటికి వెళ్ళి జ్వరం వచ్చింది పాపం ఆవిడికి, ఒక అక్కయ్య గారికి, ఇంకో అక్కయ్య గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిగా అని మొట్టమొదటి ఏమాడదని ఈ యాపిల్కి వెళ్ళి పట్టుకెళ్ళింది అనుకోండి అని పెట్టి, పాస్టర్ గారు వచ్చాడా? రాడు, ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. మొన్న ఫోన్ చేశానా? భీమవరంలో ఉన్నా అన్నాడు. నిన్న ఫోన్ చేశానా? వెంకటాపురం అన్నాడు. పొద్దున ఫోన్ చేశానా? గుడిలో ఉన్నా అన్నాడు. ఇందాక ఫోన్ చేశానే, తణుకులో ఉన్నాడంట. గొడవ ఉండదుగా అన్నయ్య గారి పేరు చెప్తే. ఈ కబుర్లు చెప్తున్నామా? వెళ్ళి ఈ కబుర్లు చెప్తున్నామా? వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేసి వస్తున్నామా? నిజమైన భక్తులకు ఉండేటువంటి లక్షణం సహోదర ప్రేమ. పరామర్శించి వారి కొరకు ప్రార్థించి, అన్నయ్య అక్కడ పాపం ఏదో మీటింగ్ ఆడికి వెళ్ళి ఉంటాడులే, ఆయన ఈ మధ్య ఆయన కూడా బాగుంటే తిరగలేకపోతున్నాడు, మనం అందరం ఆయన కోసం ప్రార్థన చేయాలి. చెప్తానైనా సాయంత్రం ఇవాళ ప్రార్థన మీటింగ్ అందరికి వెళ్ళి చెప్తాను ఒకసారి, ఒకవేళ మర్చిపోయాం. ఈ మాటలు చెప్తామా? ఇది వచ్చాడా రాలేదా, తిని కూర్చుంటున్నాడా అంటామా? సహోదర ప్రేమ. ఇది 5వ. 6వ చూడండి, 27 వచ్చిన మళ్ళీ చదవండి. అది దిక్కులేని పిల్లలను, విధవరాలను, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించుటయు, నిజమైన దైవభక్తి గల వారు అని చెప్పుకునే మనలో ఉండే లక్షణం ఏంటంటే ఇహలోక మాలిన్యం మనం అంటించుకోకూడదు. ఈ లోక మాలిన్యము జోలికి వెళ్ళకూడదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటండి? శరీరాశ, నేత్రాశ. మనం ఎప్పుడు దాంట్లో వెనకాలే తిరుగుతూ ఉంటాం. మనం అంటే అందరూ కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతాడేమో. శరీరాశ, నేత్రాశ, జీవడంబం, లోకము. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకుండా వాడు దేవునికి శత్రువు. వాళ్ళకి ఏమని పేరు పెట్టాడు? టైటిల్, వ్యభిచారులారా, నన్ను విడిచి లోకాన్ని మీరు అనుసరిస్తున్నారు, మీరు వ్యభిచారులు అంటున్నాడు. ఇహలోక మాలిన్యం అంటించుకోవద్దండి. అదే చెప్పాడు దావీదు కీర్తన రాస్తూ మొదట వచనం ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపహాస్కులు కూర్చుని చోట కూర్చుండక, దేవుని దగ్గర కూర్చో చాలు అంటున్నాడు. ఒక స్నేహితుడు ఉన్నాడట. ఆ స్నేహితుడు కాలేజీలో చదువుకుంటున్నాడు, భక్తి గలవాడు, దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళ పాస్టర్ గారు ఏదో మాటలు చెప్తూ వాక్యంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలని చెప్పారంట. ఈ యవనస్తుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనంటే, నేను ప్యాంట్ అంటే వేసుకోలేను కానీ చొక్కాన తెల్ల చొక్కా వేసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు అంట యవనస్తుడు కాలేజీకి వెళ్తూ. అందరూ చూసి హేళన చేస్తాను, రేరా మేము కాలేజ్ వేసుకుని నువ్వేంటి వైట్ డ్రెస్ వేసుకొచ్చేస్తున్నావు? అరే నేను దేవుని నమ్ముకున్నాను, మా పాస్టర్ గారు చెప్పారు, ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎప్పుడు తెల్ల చొక్కని వేసుకొస్తాను. అరే తెల్ల చొక్క మాసిపోద్దురా, మాసిపోకుండా నేను చూసుకుంటాను కానీ నీకెందుకు? అలా కోపం వచ్చేసి చెయ్యాల రాత్రి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి చేతుల్లో కూడా ఏముంటుంది తెలుసా? మురికి. మీరు వచ్చి నన్ను ఇలాగన్నారంటే దాని మురికి అయిపోయింది. అందరూ వచ్చి రాశారంట, మురికి అయిపోయి షట్ అయిపోయింది. వాడు ఒక తీర్మానం చేసుకున్నాడు, రేపు నుంచి ఎలాగైనా నేను మురికి అంటించుకోకూడదు. మీరు నా దగ్గరికి రండి, రావద్దు నేను మీ దగ్గర. ఫస్ట్ రోజు అయింది, కొంచెం మురికి అంటింది. రెండో రోజు తగ్గింది, తగ్గింది. నెల రోజులప్పటికి పొద్దున్న ఇస్త్రీ చొక్క వేసుకొస్తే సాయంత్రం అలాగే ఉంది. ఫ్రెండ్స్ అందరూ వచ్చి అడిగారంట, ఎరా షర్ట్ ఏంటి నలగలేదు?
అవును. మురికి ఉన్న చోట నేను కూర్చోలేదు, మురికి అంటించే వాళ్ళతో నేను స్నేహము చేయలేదు, మురికి మీదకు వచ్చేటువంటి రోడ్లలో నేను తిరగలేదు, నా పరిశుద్ధత నేను కాపాడుకున్నాను. మనం అలా ఉండగలమండి? అలా ఉంటేనే నిజమైన భక్తి. మన భక్తిని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం అందుకని ఏమంటాడు అక్కడ? ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకున్నట్టయే నిజమైన భక్తి. ఇది 6వది. 7వది చివరి చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. భక్తిలో ఇక ఫైనల్ స్టేజ్ అనమాట. ఇది మధ్యలో ఇంకా చాలా ఉంటాయి, కట్ చేసుకున్నాం కనుక చివరికి వెళ్ళిపోతున్నాం మనం. 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు ఏమైపోయినాయి? మనకు కనబడేటువంటి భూమి, ఆకాశము, సముద్రము, ఆ యొక్క నీరు, వాయువు, అగ్ని మొత్తం ఏమైపోతాయి? పంచిపోతాలు ఏమైపోతాయి. ఈ సూర్యుడు ఏమైపోతాడు? నలుపైపోతాడు. చంద్రుడు ఎరుపైపోతాడు. ఈ భూమి అంతా అంతమైపోతుంది. ఈ భూమి మీద ఉన్న మనమేమవుతాం? దేవుని ఎరిగిన బిడ్డలముగా, రక్షింపని వారముగా, విశ్వాసులముగా మన యొక్క భవిష్యత్తు ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? అది నిర్ణయించుకొని ఆ ప్రకారం జీవించటే నిజమైన భక్తి. చదువునా? ఇవన్నీ వీటిలో లయమైపోను గనుక అదండి. దేవుని బిడ్డలు ఏం చేస్తారంట? ఇది నాశనం అయిపోతుంది. ఇదంతా సృష్టి అంతా నాశనం అయిపోతుంది. దేవుని బిడ్డలముగా, విశ్వాసులుగా ఆయన కొరకు కనిపెట్టాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరైతే నిరీక్షణ కలిగిన వారు ఉన్నారో వారే నిజమైన భక్తులు. నిరీక్షణ గల వారు ఏం చేస్తారు? పేరు పెట్టుకుంటారా నిరీక్షణ అని? నిరీక్షణ గల వారు ఏం చేస్తారు? రేపు నాది కాదు, ఈవేళ ఉన్నాను. అది నిరీక్షణ కలిగిన వారి లక్షణం. కాబట్టి ఏం చేస్తారు? కాక అన్న వస్త్రం గల వారమై తృప్తి కలిగి ఉందాం. మా అబ్బాయికి అండి పెద్ద ఇల్లు కట్టాలండి, నేను పరలోకం వెళ్తానండి. ఏది నిరీక్షణ? ఏది దానికి దీనికి అంటే ఇల్లు కట్టుకోవద్దని చెప్పట్లేదు, కట్టుకోవాలి. ఉన్నంతకాలం తినాలి, వస్త్రం, గూడు, కూడు, గుడ్డ. ఎన్టీ రామారావు పెట్టినట్టు ఆ రోజు మోషే గారు పెట్టేశాడు వాళ్ళకి అందరికీ ధర్మశాస్త్రంలో కూడు, గూడు, గుడ్డాలు పెట్టేశాడు. ఎన్టీ రామారావు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఈ కాలంలో ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోండి. దేవుడు చెప్పాడు, మీరు మీ కొరకు మంచి ఇళ్ళను కట్టుకోండి. మోషే ద్వారా ద్వితీయోపదేశంలో చెప్పాడు, మంచి ఇల్లు కట్టుకోండి. అయితే గర్వపడొద్దు. మంచి ఉద్యోగం సంపాదించుకోండి, గర్వపడొద్దు. మంచి పిల్లలను పెళ్లి చేయండి, మీ పిల్లలకి గర్వపడొద్దు. మీకు కావాల్సిన అక్కర్లను తీర్చుకోండి. లోకంలో దేవుని నామమును బట్టి దేవుడు ఇచ్చిన వాటన్నిటి తృప్తి కలిగి ఉండండి. అయితే భక్తిని విడవద్దు. భక్తిలో నిబద్ధత కలిగి ఉండండి, క్రమమైన జీవితం కలిగి ఉండండి, యథార్థంగా ఉండండి. అక్కడ ఏదో చెప్తున్నాడు కదా, మీరు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. అదండి, ఆశతో దాన్ని అపేక్షించాలి. ఈ లోకంలో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. దేవుడంట ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే, భూమి మీద నేను సృష్టించిన నా బిడ్డలు ఉల్లాసంగా బ్రతకాలి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల మాట ఉంటుంది. వాళ్ళు ఉల్లాసంగా బ్రతకాలి. వాళ్ళు ఉల్లాసంగా బ్రతుకు కొరకే ఋతువులు, వర్షాలు అన్నీ నేను ఏర్పాటు చేశా, సరిహద్దులు నియమించా. అయితే మానవులు ఏం చేస్తారంటే వీటిని చూసి వారి ఆత్మీయ స్థితిని బలహీనపరుచుకుంటున్నారు. అది కాదు, నిత్యమైనది, శ్రేష్టమైనది, యుగయుగాలు ఉండే రాజ్యం ఉంది. ఆశతో దాని కొరకు కనిపెట్టుకోవాలి, దాని కొరకు కనిపెట్టుకోవాలి. ఇది నిజమైన దైవ భక్తి గల వారిలో ఉండే లక్షణం. ఇవన్నీ ఏం చేయాలంట? సాధకం చేయాలి, సాధకం చేయాలి. సాధకం అంటే ప్రతిరోజు ఎప్పుడు వరకు? చచ్చి వరకు చేస్తూనే ఉండాలి. నేను జిమ్కి వెళ్ళాలండి, జిమ్కి వెళ్ళాను. ఎందుకు? బాడీ తగ్గాలి అని వెళ్ళాను. ఒక 15 రోజులు చేశాను, ఫీజు కట్టేశాను, మానేశాను. ఏమైపోతాను? తగ్గినోండి మళ్ళీ ఇలా పెరుగుతా, డబల్ అయిపోతాను. భక్తులు కూడా అంతే. భక్తులు వెనకడిగేస్తే రెండంతల పాపం మన మీదకి వచ్చేస్తుంది. మనం పొందిన భక్తిని, మనం ఏర్పరచుకున్న మార్గాన్ని క్రమముగా నిబద్ధతో ఒక ఆశయంతో దీన్ని కొనసాగింప చేయాలి. వెళ్ళామా ఏంటో అనుకున్నాం, కానీ ఏమీ లేదండి భక్తి. పరలోకి వెళ్ళావు. భక్తి ఏమీ లేనిది కాదు, భక్తి సర్వము కలిగింది.
నిత్య జీవము కలిగింది. ఆకలి దప్పులు లేని రాజ్యం, ఏడుపు దుఃఖము లేని రాజ్యం, జీవజలపు ఓట కలిగిన ఆ రాజ్యం, దేవుడే మనతో కాపురం ఉండే రాజ్యం. అక్కడికి మనం వెళ్ళాలి, ఆ చోటకి వెళ్ళాలి. దాని కొరకై ఈ భక్తిని సాధకం చేసుకుందాం. లోకంలోన మన మన స్థితిగతులు బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి, మనం కలిగి ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు దీవించిన మేరకు దీవించబడదాం. అయితే మన ఫైనల్ గురి ఏంటంటే నిత్య జీవము, పరలోకము. దాని కొరకే ఆశతో ఎదురు చూచే వరంగా ఉందాం. ఆ వచనం అందరం కలిపి చదువుతారండి. మరొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అందరం కలిపి చదువుదామండి. శరీర సంబంధమైన సాధకము చదవండి. కొంచెం మట్టికే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవిషయంలోనూ రాబోవు జీవిషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. అట్టి ప్రయోజనమైనటువంటి ఆ రాజ్యములో మనమందరము సంపూర్ణముగా ప్రవేశము కలిగి ఉన్నట్లు దేవుడు తన కృప మనందరి పక్షంగా విస్తరింపచేయునుగాక. మోకరించండి, ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనాలు. ఇదిగో నాయన, మీ నామం బట్టి రక్షింపబడినటువంటి వారముగా, విమోచింపబడినటువంటి వారముగా నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయమైనటువంటి భోజన బల్ల చుట్టూ చేరి ఉన్న నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకునండి దేవా. ఇప్పటి వరకు మీ దాసులైన వారిని నిలబెట్టుకుని నిజమైనటువంటి భక్తి అనుభవం గురించి అనేక అనుభవాలు దేవా, వాగ్దానములతో కూడినటువంటివి నీ లేఖనాల ద్వారా మీరు హెచ్చరిక చేస్తూ వచ్చినందుకే, దిద్దుతూ వచ్చినందుకే, సరిచేస్తూ వచ్చినందుకే వందనములు, స్తోత్రాలు దేవా. నీ భోజన బలలో మాకు ఇస్తూ వస్తున్న పాలె భాగాన్ని బట్టి వందనాలు. నీ భోజన బల చుట్టూ మేము చేరి ఉన్నాం దేవా. మా యొక్క గత పతనాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీతో సమాధానపడినటువంటి వారముగా ఈ సమానార్థమైనటువంటి భోజన బలలో మాకు పాలు భాగం దయచేస్తురనని నిజమైనటువంటి విశ్వాసులముగా దేవా, అంతం వరకు భూమి మీద నీవు మమ్మలను కొనసాగించే వరకు సాగిపోనట్లుగా కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడినైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులు పొంది తిని, ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పును. రొట్టె అందించేవారు రండి, రొట్టె అందించేవారు. రొట్టె మీ వద్దకు పంపించబడుతుంది. గ్రహింపుతో, ఆలోచనతో, క్షమాపణ హృదయముతో ఆ యొక్క ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలుభాగం పొందండి. అనాలోచనగా అందులో చేవేయద్దు. దయతో మీ చేతులు మీ తలగంట పైగా చూపించండి. మీ వద్దకు తీసుకురాబడదు, రొట్టె మీ వద్దకు తీసుకురాబడదు.
చూడండి, మీ చేతులు పైకి చూపించండి. రొట్టె విరిచేవారు కింద ఉంటే తీసుకెళ్ళద్దు, పైకి రావాలి. అందరూ కూడా రొట్టె విరిచేవారు పైన మందిరంలోనే ఉండాలి. క్రింద ఉంటే రొట్టె ఎవరు మీకు? ఒకవేళ ఎవరైనా బలహీనతలో ఉండి పెద్ద వయసులో ఉండి పైకి రాలేని వారు ఉంటే వారు మాత్రమే క్రింద, మిగిలిన వారు పైకి రావాల్సిందే. అందరికీ అందిందని కార్యమాపు చేస్తుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. మీరు రట్టుని తినే పాత్ర త్రాగునప్పుడల్లా నా మరణమును ప్రచురించుదురు. పరిశుద్ధుడా, నీ కొందనాలు స్తోత్రాలు. నీ శరీరంలో మాకు ఇచ్చిన పాలెభాగం కొరకు కొందనాలు స్తుతులు. ఇదిగో నాన్న, నీ యొక్క నిబంధన పాత్రను సమీపిస్తూ ఉన్నా. మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. లోకమునకు వేరై అనేకులు ఎదుట సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లుగా అనేకులను దేవా నీ సన్నిధిలోనికి నడిపించగలిగిన సాధనాలుగా మమ్మల్ని సిద్ధపరుస్తుడని, మమ్మల్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి దేవాన్ని అందు స్థిరపరిచి అనేకులు ఎదుట సాక్షార్థమైనటువంటి బ్రతుకులు మేము కలిగి ఉన్నట్లుగా కృప చూపించమని మా ప్రభును మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క పాత్ర మీ వద్దకు పంపించబడుతుంది. చిన్న భాగం మీ పెదవులతో తీసుకునండి, ప్రక్క వారి చేతికి అందించండి. మీ చేతి పైకి చూపించండి, మీ వద్దకు తీసుకురాబడుతుంది పాత్ర. ఇది మీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరమని అంటివి, ఇది మీ పాప క్షమ కొరకై, ఇది మీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి, కృపా కనికర దేవా కృతజ్ఞతనార్పింతున్, కృపా కనికరమూలా దేవా కృతజ్ఞతనార్పింతున్. పాత్రలు ఎక్కించేవారు ప్రార్థనలో ఉండండి, కళ్ళు తెరిచి చూడకండి, ప్రార్థనలో ఉండండి. దయచేసి పాత్రలు ఎక్కించేవారు మీ కుడి చేతిని పైకి చూపిస్తే మీ దగ్గర తీసుకుని వస్తారు. ఆ పిల్లల జోలికి రొట్టె జోలికి వారి పిల్లలు వెళ్ళకోకుండా చూసుకోండి. పిల్లల దగ్గర ఉంచుకోకూడదు, సండే స్కూల్కి పంపించాలి. దయచేసి గమనించండి. ప్రభు బలను గుర్చినటువంటి సరైనటువంటి గ్రహింపు యోచనతో ప్రభు బలను ఎక్కించండి. మేలు కలిగినట్లు, శిక్షావిధికు కలుగుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండడం మంచిది. ప్రభు బలను ఎక్కించేటప్పుడు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చిన్న భాగాన్ని తీసుకొని ప్రక్క వారికి అందించండి.
త్వరగా అందించాలి. అందించేవారు మెలకువగా ఉండాలి. ఒక చోట ఉన్నారండి, త్వరగా తీసుకుని ఇచ్చేయండి. పాత్ర మీ దగ్గర పెట్టుకోవద్దు, త్వరగా తీసుకుని ఇచ్చేసేయండి, ప్రక్క వారికి ఇచ్చేయండి. అందించేవారు చెప్పాలి, మీ దగ్గర పెట్టుకోకూడదు, టైం పాడు చేయడం. పాత్రలు ఏకీపించాలి. నా శక్తికి నీకు ఉంటే, వాక్యానుసరమైన అనుభవం కలిగి ఉంటే, వాక్యం నేను దిద్ది సరిచేస్తుందిగా ఉంటే, ఈ సమయంలో నీ జీవితాన్ని సరిచేసుకున్నటువంటి పరిస్థితులు కలిగి ఉంటే, ప్రభువుని ఏకీపించడానికి నువ్వు సిద్ధపరచుకొని కుడి చేయి పైకి చూపించు. మీ దగ్గర తీసుకుని వస్తారు. పాత్ర కానీ, రొట్టె కానీ, పాత్ర కానీ ఎవరికైనా అందకపోతాయి. మరొకసారి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉంది. మీ కుడి చేతిని చూపించండి, మీ దగ్గర తీసుకొని వస్తారు. పాపికాశ్రయం వేచును, నిరక్తధారలేనా పాపికాశ్రయం వేచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, నీ రక్తమే నన్ను శుద్ధీకరించును, నీ రక్తమే నా పానము. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ రక్తాల్లో మాకు ఇచ్చిన పాలు పంపుల కొరకు వందనములు, స్తోత్రాలు. దేవా, నీ రక్తాల్లో పాలు భాగం పొందినటువంటి మీ కుమారులు మీ కుమార్తెలను బట్టి వందనములు, స్తోత్రాలు. ఎవరైతే అనాలోచనగా నీలో చేవేసి ఉన్నారో దయతో వారిని దర్శించండి, వారిని జ్ఞాపకం చేసుకునండి. మిమ్మల్ని గుర్చిన సరైన గ్రహింపు వారికి దయచేయండి. ఎవరైతే మీ యొక్క శరీరక్తాలకు దూరస్తులుగా ఉంటున్నారో వారిని సమీపస్తులుగా చేయండి. మిగిల్చబడిన శరీరక్తాల కొరకు వందనములు, స్తోత్రాలు. దేవా, అనేకులు సమకూర్చబడి వారు వచ్చి మిమ్మల్ని అంగీకరించి మీ యొక్క శరీరక్తాల్లో పాలు భాగస్తులుగా చేయబడి మీ అందరూ స్థిరపరచబడి వారుగా చేయండి. అలాగనైనా సంఘములో బలహీనమైనటువంటి వారుగా ఉన్నారు దేవా, మరి మీ కుమారులు ఆనందరావు గారిని బట్టి వందనాలు, తల్లి గారిని బట్టి వందనాలు. దేవా, మరి వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షంగా నీ కృపను విస్తరింపు చేసి నీ సమాధానం వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కంటి ఆపరేషన్ విషయంలో కృప చూపించండి. అలాగే సూర్యకాంతం గారిని బట్టి వందనాలు, రాజేశ్వర్ గారిని బట్టి వందనములు. దేవా, వారికి కలిగిన బలహీనత నుండి విడిపించి నూతనమైన క్షేమం దయచేయండి. అలాగే సూర్యకాంతమ్మ గారిని బట్టి వందనాలు, వృద్ధాప్యంలో ఉన్నారు. వారి కుడి చేతిని పట్టుకుని వారు మీరే నడిపించి వారి పక్షంగానే కృప విస్తరింపు చేయండి. సరోజమ్మ గారిని బట్టి వందనాలు, రాణి గారిని బట్టి వందనాలు, విజయమ్మ గారు బట్టి వందనాలు, శారద గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. హైకోర్టు ఎగ్జామ్స్ కొరకు దేవా, మరి వారు సిద్ధపరుస్తూ వచ్చినటువంటి దాన్ని బట్టి వందనాలు. వారు మీరు జ్ఞాపకం చేసుకురండి. ఎగ్జామ్స్లో మీ కృప విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ప్రభా, తల్లి గారిని బట్టి వందనాలు. నాన్న మరి కృష్ణమూర్తి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగే అభిషేక్ కొరకు వందనాలు. దేవా, వారి కాలు కలిగిన గాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచి దేవాని కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన ప్రభా, సత్యనారాయణ గారిని బట్టి వందనాలు, నాన్న రాజేష్ గారిని బట్టి వందనాలు. వారి యొక్క వివాహం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవాని కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. అలాగే నాన్న శ్రీనివాస గారిని బట్టి వందనములు. వారి ఆరోగ్యాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ఆరోగ్యం వారికి దయచేయండి. ఎస్తేర్ అమ్మగారిని బట్టి వందనాలు. కుమారుడు సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాని ఇంటికి సమీపస్తుడిగా చేయండి. నీ పరిశుద్ధులతో సహవాసం దయచేయండి. అలాగే నాయన ప్రభా, వెంకటరావు గారు చిట్టి వెంకటరావు గారిని బట్టి వందనాలు, మాణిక్యమ్మ గారిని బట్టి వందనాలు. వారి యొక్క కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి.
అలాగే సౌదమ్మన్ గారిని బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే అన్నపూర్ణమ్మ గారు, రాజు గారు, నేను వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారిని బట్టి వందనాలు, పద్మమ్మ గారిని బట్టి వందనాలు, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. రామకృష్ణ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మా కుటుంబం అంతటిని మీరే జ్ఞాపకం చేసుకునండి, నీ కృప వారి పక్షంగా విస్తరింపు చేయండి. అలాగే నాన్న మరి సువర్ణమ్మ గారిని బట్టి, నాగమ్మ గారిని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, వారి పక్షంగా నీ కృపను, నీ కనికరాన్ని విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా మరి మృదుల కుమారి గారిని బట్టి వందనాలు, తల్లి గారిని బట్టి, లీలావతి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా వీరందరిని మీరే బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే ధర్మరాజు గారి, గంగరత్న గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, అలాగే నేను మరి నీ కుమార్తె ఇంద్ర వివాహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, మీరే కృప చూపించండి. అలాగే ఇస్రాయేల్ గారు, రాయలమ్మ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, కుమారుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను మరి శ్రీనివాసరావు గారిని బట్టి, నన్ను మరి మీ కుమార్తె పుష్పవతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా వారి ఏడల నీ కృపను విస్తరింపు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే రాంబాబు గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా మరి పుష్పమ్మ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం పిల్లల కొరకు. అలాగే నేను ప్రభా వారి కుటుంబంతటి కొరకే మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యోగేశ్వరరావు గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. విజయలక్ష్మి గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. నాన్న ప్రభా రత్నరాజు గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా వీరందరినీ నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వారి యొక్క ప్రతి అవసరతల అక్కర్లను తీర్చి దేవా వారిని స్థిరపరిచి బలపరుస్తున్నాడని ప్రార్థిస్తూ బలహీనతలన్నిటి నుంచి విడిపించి ఆత్మీయంగా, శారీరకంగా దేవ సంఘములో వారు బలవంతులుగా చేయబడినట్లుగా కృప అనుగ్రహిస్తున్నాడని ప్రార్థిస్తూ దేవా మా యొక్క మిగతా సమయాన్ని పరిశుద్ధమైనటువంటి హస్తాలుగా అప్పగించుకుంటూ దేవా నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని, నీ కృపాక్షేమములతో కూడా దయచేయమని మా ప్రభును దేవ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి స్తుతించి, అలాగే నాయన ప్రభా స్థానికంగా ఉన్నటువంటి నీ యొక్క దాసులైన వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. దేవా ఈ యొక్క గంభీరమైనటువంటి కార్యములు మీరు గంభీరంగా జరిగిస్తూ వచ్చినందుకే వందనాలు. నేను ఉన్నవాడను అనువాడనని రుజువుపరుచుకున్నావు సంఘం పక్షంగా, నీ ఇంటి పక్షంగా. దేవా మరి మీ దాసుని యొక్క పక్షంగా కూడా మీరు నేనున్నానని రుజువుపరుచుకున్నందుకే వందనములు, స్తోత్రాలు. ఈ భారమైనటువంటి పరిచర్యలో మీరు జరిగిస్తూ వచ్చినటువంటి మీ నమ్మకమైన పరిచర్యను బట్టి కూడా నీకు వందనాలు. సంఘానికి దేవా మీ దాసులకు నేను ఆశీర్వాదకరంగా ఈ యొక్క 3 దినాల పరిచర్యను మీరే నన్ను వారి పక్షంగా నెరవేరుస్తున్నాడని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రానైన దినంలో ఇంకనూ గంభీరమైనటువంటి కార్యములు బేర్షెబా ద్వారా కుడి ఎడమల వ్యాపింపు చేసి నీ అందు వృద్ధి పొందినట్లుగా కృప చూపించండి. మీ దాసుని, మీ దాసురాలని, కుటుంబాన్ని బలపరిచి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. బలహీనతలన్నింటి నుంచి విడిపించండి. దూరదేశంలో నా కుమారుడితో నీ సన్నిధి సమాధానం ఉంచుకుని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి మనం అందరం లేచి నిలబడి 230వ పాట, పాత పుస్తకాల్లో 224, 230 పాట సంఖ్య ప్రయోజనకరమైనది ప్రియ యేసుని నామం అనే పాట పాడుతూ కానుకలు సమర్పించుకుంటాం. కానుకల సమయంలో ఈ పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాము. 230 పాట సంఖ్య. ప్రియ యేసుని నామం ప్రయోజనకరమైనది అపారములయందు, ప్రయోజనకరమైనది అపారములయందు. లాభాసదాలమైనది లోభములేనిది, లాభాసదాలమైనది లోభములేనిది. ఆభ్యంతరములైన
రములకయే ఆ భాగ్యులందరూ రండి ఆభ్యంతరములకయే ప్రయోజనకరమైనది ప్రియ యేసుని నామం ప్రయోజనకరమైనది ఇహ పారములయందు ప్రయోజనకరమైనది ఇహ పారములయందు వ్యర్థము నీ జీవితము శ్రద్ధతో వెదకనిచో వ్యర్థము నీ జీవితము శ్రద్ధతో వెదకనిచో శ్రద్ధతో వెదకినా నీవు శుద్ధునిగాంతువరల్ శ్రద్ధతో వెదకినా నీవు శుద్ధునిగాంతువరల్ ప్రయోజనకరమైనది ప్రియ యేసుని నామం ప్రయోజనకరమైనది ఇహ పారములయందు ప్రయోజనకరమైనది ఇహ పారములయందు ఎందారు నశించిరిల ముందు గతిలకయే ఎందారు నశించిరిల ముందు గతిలకయే తొందరలల్ని విడిపించి నిందాను తొలగించు తొందరలల్ని విడిపించి నిందాను తొలగించు ప్రయోజనకరమైనది ప్రియ యేసుని నామం ప్రయోజనకరమైనది ఇహ పారములయందు ప్రయోజనకరమైనది ఇహ పారములయందు మేలైనది దైవ భక్తి నిలబెట్టును నిల్ను మేలైనది దైవ భక్తి నిలబెట్టును నిల్ను వేళైనది నీవు లేచి హల్లెలూయ పాడుము వేళైనది నీవు లేచి హల్లెలూయ పాడుము ప్రయోజనకరమైనది యేసుని నామం ప్రయోజనకరమైనది ఇహ పారములయందు ప్రయోజనకరమైనది ఇహ పారములయందు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాల కోసం మనం అందరం పైనే ఉండాలి. క్రింద ఏదైనా పని ఉంటే వాళ్ళు ఒకసారి పైకి రండి. క్రిందకి వెళ్ళిన వాళ్ళు పైకి రండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మనం వెళ్దాము. ప్రభువు నామమున మీకు అందరికీ
వందనాలు తెలియజేస్తున్నాము. మరి క్రైస్తవ సహవాస కోడికల నిమిత్తం ప్రార్థించిన రీతిగా ప్రభువు తన యొక్క మహిమను వెల్లడి చేసి మన మధ్యలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ప్రభువు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచినవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మకమైనవాడు. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని మనం నమ్మలేనటువంటి స్థితిలో మనం ఉంటాం కొన్నిసార్లు. ప్రభు మొదటి దినం నుంచి కూడా, అంటే మొదటి దినం శుక్రవారం ఉదయకాలం కొంచెం కరెంటు ఇబ్బంది పరిచినప్పటికీ కూడా దేవుడు తన దాసుని వాడుకొని ఈ చిన్న బాక్సును ఉపయోగించుకొని మనకందరికీ కూడా వాక్యం అందిస్తూ వచ్చారు. చాలా అద్భుతమైన రీతిగా దేవుని వాక్యము ప్రారంభపు కూడికలో మనం విన్నాం. అలాగే కూర్చో మరి తర్వాత ఆ రోజు శుక్రవారం సాయంకాలం కూడా, అలాగే శనివారం ఉదయం సాయంకాలం కూడా మనము దేవుని వాక్యాన్ని చక్కగా వింటూ వచ్చాం. అదే సమయంలో సువార్త సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని దాసులు అందరూ రావటం, అలాగే దేవుని బిడ్డలో ఎక్కువ మంది మనం సువార్తకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. మంచి వాతావరణం ఇచ్చాడు. ఒకవేళ ఎండ తగిలి ఎక్కడైనా సొమసి వెళ్తారేమోనని నీడ కూడా, మేఘస్తంభాన్ని కూడా ఆయన పంపించాడు. వర్షం లేదు మనకి కదండి, కానీ చల్లగానే ఉంది, వాతావరణం మంచిగా ఉంది, సహకరించింది. ఇది దేవుని చిత్తం. అలాగే దేవుని మందిరం కొరకే ప్రయాసపడినటువంటి ప్రతి విశ్వాసికి కూడా, స్థానిక సంఘంలో ఉండే ప్రతి బిడ్డకి, ప్రతి విశ్వాసికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అది వంటశాలలో ప్రయాసపడినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పని ప్రారంభించింది మొదలు చివరి వరకు కూడా నాతో సహకరించినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు తన యొక్క దీవెన వారి మీద కుమ్మరించునుగాక. అదే సమయంలో మరి ఈరోజు కూడా ప్రేమ విందు మన కొరకే సిద్ధపరచబడింది. మనమందరం కలిసి భోజనం చేసుకుందాం. ఈ క్రైస్తవ సహవాస కోడికల కొరకు మనము ఆహ్వానించగా మరి దూర ప్రాంతం నుంచి కూడా మరి దేవుని బిడ్డలు వచ్చారు. పిల్లి శ్రీనివాసరావు గారు, పుష్పవతి గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా దూరం బొట్టాయిగూడెం అవతల నుంచి వచ్చారు వాళ్ళు. చాలా సంతోషం అండి. అలాగే తణుకు నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబానికి, పద్మావతి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు కూడా ప్రయాసతో మన మధ్యకి వచ్చారు. గత కాలంలో కొంత బలహీనత వారిని వేధించినప్పుడు ప్రార్థన చేశాము. ప్రభు స్వస్థత కలిగిస్తూ వచ్చాడు. ప్రియ సోదరి నిర్మలమ్మ గారి యొక్క బంధువులు, కృష్ణాజీ గారి బంధువులు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఈ పని ప్రారంభించింది మొదలు ప్రతి అడుగడుగునా కూడా సహకారిగా కనబడినట్లు మనకి సహాయం అందిస్తూ ప్రోత్సహించినటువంటి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నిన్న వాక్యం చెప్తూ దేవుని దాసులు ఏమన్నారంటే, మన పేరు వినబడకూడదు. వారు కోరుకున్నది కూడా అదే, మా పేరు చెప్పకండి, మా పేరు వినబడకూడదు. ఎందుకంటే ఇక్కడ మన మధ్యలో పేరు వెల్లడి చేయబడితే ప్రభు దృష్టికి అది మంచిది కాదు కనుక. కానీ ప్రభు దృష్టిలో మీరు ఉన్నారు, ఆ జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడ్డాయని సంతోషించండి. కాబట్టి ఎవరెవరు సహకరిస్తూ వచ్చారో వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు. ఒకవేళ మేము ఇంకా సహాయం చేయవలసి ఉంది, సహకరించాల్సి ఉంది అని ఎవరైనా వారి హృదయంలో, వారి మనసులో, వారి మనస్సాక్షిని బట్టి తలంచేవారు ఉంటే ప్రభు కొరకు మీరు సమర్పించుకోండి. అది మీకు, మీ పిల్లలకు, మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి చక్కటి భోజనాలు 3 రోజులు కూడా మన కొరకు ప్రయాసపడి, యవనస్తులు చాలా ప్రయాసపడ్డారు. వేరే వాళ్ళని పెట్టినప్పటికీ కూడా మరి పిల్లలు, నేను అన్నాను ఒకళ్ళిద్దరు ఉండండి అక్కడ అన్నాను, కానీ వీళ్ళ ఇది ఇంకా రాలేదు పైకి, కొంచెం పైకి వస్తారని కనిపెడుతున్నాం. వాళ్ళు వచ్చేదాకా మనం వెళ్ళం, అది సంగతి. వెళ్ళి పిల్లవండి ఎవరన్నా. కిందకి ఎవరైతే వెళ్ళారో భోజనశాల దగ్గరికి, వారు ఒకసారి పైకి వస్తే అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. ఏంటయి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. నేను అక్కడ వంట చేశాను కదా, దేవుని రాజ్యం అంటే కుదరదు. దేవుని రాజ్యము శక్తితో కూడింది. దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం, అది సంగతి.
కాబట్టి ఏమంటాడు, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. అది సంగతి. అయ్యో మేము ఎంత ప్రయాసపడ్డామండి అక్కడ వంటగదిలోన, కనీసం మర్యాద లేకుండా మాట్లాడాడు మా అన్నయ్య గారు అని అనకండి. ఎందుకనంటే అది కాదండి, అది అవసరమే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి. ఇది పోగొట్టుకుంటే నువ్వు తెడ్డి తిప్పినందువల్ల ప్రయోజనం ఉండదు. చెయ్యాలి, చెయ్యొద్దా? చెయ్యాలి. చేయకపోతే ఇప్పుడు మనకు భోజనం ఏది? మరి వాళ్ళు ప్రయాసపడాలి, కానీ దానికంటే దీని మీద శ్రద్ధ పెట్టాలి. అందుకని పిల్లలకి చెప్తున్నాను, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకనంటే వారికి అంత గ్రహింపు ఉండదు. మేము కూడా దేవుని పనిలోనే ఉన్నాము అనుకుంటారు, కానీ కుదరదండి, అలా అవ్వదు. కాబట్టి వాళ్ళందరూ పైకి వస్తే ఒకసారి అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. ముగించుకుందాం, భోంచేసేద్దాం, మనమందరం భోంచేద్దాం. ఇంకా కాసేపు ఉందామా? ఇప్పుడు చాలా టైం అయింది. ఇప్పుడు కొంతమంది మనసులో కూడా అనవసరంగా వచ్చి కూర్చున్నాను ఇక్కడ అన్నట్టుగా ఏమైనా ఉందా? నేను చెప్పారు కదా, దానికోసం కనుక మనం ప్రయాసపడితే వ్యర్థమే. 2 వర్తమానాలు మనం విన్నాం. అర్థం చేసుకుంటే మాత్రం మన జీవితాలు నిజంగా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలు, ఈరోజు మొదలు, లేకపోతే ఈ కూడికలు మొదలుకొని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఉదయకాలం తణుకులో ఉండేటువంటి దేవుని దాసులు అన్నయ్య గారు, డేవిడ్సన్ అన్నయ్య గారు పత్రికలో పేరేసాం కదా, వర్తమానికులు సహోదరులు జాన్ డేవిడ్సన్ గారు ఉదయకాలం ఫోన్ చేసి, నేను లైవ్ ద్వారా మీ యొక్క సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు చూశాను, విన్నాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని ప్రార్థన చేశారండి ఉదయకాలం. మరి ఆ ప్రార్థన ఆశీర్వాదం ఎవరికండి? నాకు ఒక్కడి కోసం అయితే ఎంత ప్రయాసపడాల్సిన పర్లేదు. చక్కగా మా ఫ్యామిలీతో వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాం, వచ్చేస్తాం కదా. మీ అందరి కోసం, మనందరి కోసం, సంఘం కోసం. కాబట్టి సంఘక్షేమం కొరకే దేవుని దాసుల యొక్క ప్రార్థన అవసరం. ఇంకా చెప్పిన తర్వాత కూడా కింద ఎవరైనా ఉంటే మాకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటే మీ ఇష్టం. అన్నయ్య గారికి సమయం ఇస్తాను, ప్రార్థన చేసుకుని ముగించు. ప్రార్థన చేసుకుందాం అండి. ఈ సహవాసము దైవజనులు సుందర్ సింగ్ గారి ద్వారా ప్రారంభించబడింది. తణుకులో ప్రాముఖ్యమైన కేంద్రం ఉంటుంది, బెరాక క్రిస్టియన్ చర్చ్ అని. ఆ చోట నుండి ఆంధ్రాలో, కర్ణాటకలో అనేక సంఘాలు కట్టబడ్డాయి, అనేక సేవకులు పనిచేస్తున్నారు. వారందరి కొరకు మీరు ప్రార్థించాలి. ఇది లోకంలో మీరు చూసే సంఘాలు లాంటి సంఘము కాదు. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, అట్లా వాటి గురించి మేము మరి వేరేగా మాట్లాడడం కాదు, కానీ వాక్యానుసారముగా అపోస్తుల కార్యములు 2:42 ప్రకారం ఆనాడు ఆదిమ సంఘం ఏ రీతిగా కట్టబడిందో దాన్ని ఆధారం చేసుకొని నిర్మాణం చేయబడినటువంటి సంఘము సహవాసం. చాలా చోట్ల మీరు చూస్తుంటారు, కొంతమంది ఎక్కువ పాటలు పాడి తక్కువ వాక్యం చెప్తుంటారు కదండి. మన దగ్గర అలా ఉండదు. తక్కువ పాటలు, ఎక్కువ వాక్యం ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే మీరు విసిగిపోయే వరకు వాక్యం ఉంటుంది. ఏదో రూపాన మీ హృదయాల్లో ఏ చిన్న మాట అయినా నాటబడాలని మా ఉద్దేశం. అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఎక్కువసేపు కూర్చోబెట్టాలని కాదు. మీరు చక్కగా కూర్చున్నారు, బోధించి నిలబడే మాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు లాగుతాయి, నడువు లాగుతుంటుంది. 2 గంటలు 3 గంటలు అలా నుంచున్నట్టు ఇబ్బంది కదా. అయినా కానీ ప్రభువుని బట్టి బలం తెచ్చుకొని మీ ఆత్మీయ క్షేమం కొరకై ప్రయాసపడుతూ ఉంటాం. రకరకాల చోట్ల తిరుగుతూ పరిచయం చేస్తూ సేవ చేస్తూ ఉంటాం. ఈ మధ్యలో సేవ చేస్తున్న ఈ మన తమ్ముడు యేసురత్నం కూడా మా దగ్గరే పెరిగాడు. జంగారెడ్డిగూడ ప్రాంతంలో అక్కడ మందిరంలో ఉండేవారు, మాతో కలిసి ఉండేవారు. దేవుడు ఆయన సేవకు పిలుచుకున్నాడు. దేవుని దాసు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు, నాకు తెలిసి ఒక చిన్న డబ్బా ఇల్లా ఉండేది. అవునా? కింద చిన్న రూమ్లా ఉండేది. సంఘం కూడా ఉండేది కాదు, ఒక 4-5 పరిచయం చేశాడు. దేవుడు ఆశీర్వదించాడు, ఆత్మలు సమకూర్చాడు. ఈనాడు
మరి ఈ మంచి వాతావరణం, ఈ మంచి బిల్డింగు కలిగి ఉన్నాయంటే దేవుని ఉచితమైన కృప, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం. ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా అలాగూ దేవుడు పరిచయను అభివృద్ధి పొందిస్తున్నాడు. వీటన్నిటి కొరకు మీరు ప్రార్థించండి. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళేవారైనా సత్యమైన మార్గాన్ని ఎంచుకోండి. ఏ సంఘానికైనా వెళ్ళండి, అక్కడ సత్యం ఉందో లేదో, వాక్యం ఉందో లేదో, వాక్యానుసారమైనటువంటి నడవడిక, పరిచర్య ఉందో లేదో గ్రహించండి. ఎక్కడ వాక్యం ఉంటుందో దాన్ని ఎక్కువ ప్రేమించండి. వాక్యాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని ప్రేమించడం. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేని యందు, వాక్యమే. వాక్యానికి తప్ప ఇక దేనిని ప్రేమించినా ఆయన అంగీకరించాడు. దానిని విగ్రహారాధన అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకున్నాను కదా. ఓకే, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. కోయిలగూడెం ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం. కోయిలగూడెం మా దగ్గర రాజవన్న కూర ఉంటుంది, దొరమవడన కూర ఉంటుంది, బుట్టాయిగూడెం అవతల ట్రైబల్ ఏరియా, అక్కడ కూడా ఒక సంఘం ఉంది. ఆ ఏరియాలో పరిచయం చేస్తూ ఉంటాం. నాకు పాప బాబు, మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, మోకరించగలిగిన వారు మోకరించండి. మహోన్నతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. బేర్షిబావాసి, నీకు మా హృదయపూర్వక వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి లోకంలోని ప్రత్యేకించి నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమునకు మమ్మలను వారసులుగా చేశారు. నిత్యమైన రాజ్యమునకు వెళతామనేటువంటి నిరీక్షణ మాలో నింపారు. అందుకే ఈ భక్తిని సాధకము చేసుకుంటూ ఈ ఆత్మను కొనసాగింపచేస్తూ ఉన్నా. ఈ లోకంలో ఉన్నంతకాలం నీ కొరకైనా సాక్షులుగా ఉండాలనేటువంటి గొప్ప నిశ్చయిత మాకు కలుగు చేశారు. మేము రక్షింపబడ్డం మాత్రమే కాదు, ఆ రక్షణను కొనసాగింపజేస్తూ రక్షణకు తగినటువంటి సాక్ష్యము కలిగి ఒక దినాన నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని ఆ నిత్యజీవులో నీవు ఇచ్చేటువంటి ఆ కిరీటములు, ఆశీర్వాదాలు, ఆ యొక్క జీతము, బహుమానములు మేము పొందబోచున్నామనేటువంటి నిశ్చయతతో ఈ యాత్రను కొనసాగింప చేయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని సందులో మనవి చేస్తున్నాను. బేర్షెబాను మీరు ప్రేమించారు. నీ కార్యములు ప్రారంభించబడిన ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగింపజేస్తూ వచ్చారు. అనేక విధములైనటువంటి అనుభవాలు ఈ బేర్షెబాకు మీరు ఇచ్చారు. ఈనాడు ఈ స్థితిలో మీరు ఉంచినారని నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, మయంపరుస్తూ ఉన్నాం. ఇది కేవలము నీ కృప మాత్రమే. మా ప్రయాస, మా యొక్క జ్ఞానము, మా తెలివితేటలు కాదు, మా సమర్పణ కాదు. మీ ఏర్పాటు, మీ సంకల్పము, మీ ఉద్దేశము ఈ గ్రామంలో, ఈ చోట మీరు రుజువుపరుస్తూ వచ్చి నీ ప్రేమద్దటి కొరకు వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, సంఘం యొక్క ఆత్మీయ క్షేమం కొరకై ఈ సహవాస కొడికలు కలిగి ఉన్నట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ప్రేమ కొరకే వందనాలు. గడిచిన శుక్రవారం ఉదయం నుండి ఈ సమయం వరకు కూడా ప్రభా మరి ఎంతో విస్తారముగా నీ వాక్యముల ద్వారా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధనల ద్వారా ఘనత తెచ్చుకున్న దాని కొరకై, సువార్త ద్వారా ఘనత తెచ్చుకున్న దాని కొరకై నీకు వందనములు, స్తోత్రములు. రాగలిగినటువంటి ప్రియ పరిశుద్ధులందరి కొరకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా స్థానిక సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబం బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో కావలసిన నూతనమైనటువంటి క్షేమము, ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము, సంతోషము విస్తరింప చేయమని కోరుకుంటున్నాను. నీ దీవెన దయచేయండి. వారి యొక్క పనుల్లో, వారి యొక్క అక్కర్లో తోడుగా ఉండండి. ఉద్యోగం చేసేవారు కానీ, వ్యాపారము, వ్యవసాయము, పని, చదువుల్లో ఎవరు ఏ ఏ బాధ్యతలు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి వారి తావుల్లో కావలసిన నీ ఆశీర్వాదం దయచేయండి. యవన వయసులో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి భవిష్యత్తులు దీవెనకరంగా ఉంచండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే చంటిబిడ్డ తల్లులుగా, గర్భవతులుగా ఉన్నారో నీ దీవెన వారితో ఉంచి వారిని సంతోషింప చేయమని కోరుకుంటున్నాను. వృద్ధాప్యులు ఉన్నటువంటి ప్రియ పరిశుద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాను. నీ క్షేమం అనుగ్రహింప చేయమని కోరుకుంటున్నాను. ఈ బేర్షెబాను మీరు ఇంకనూ ఆశీర్వదించండి, దీవించండి,
విస్తరింపచేయండి. చుట్టూ ఉన్న గ్రామాల నుంచి రాగల ప్రియులందరి కొరకే నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఎవరైతే నూతనంగా వచ్చినారో వారిని కూడా నీ వాక్యం చేత దర్శించినారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరి వలె హృదయంలో వాక్యం భద్రపరచుకొని ఆ ప్రకారం జీవిస్తూ నిత్య రాజ్యమునకు వారు వారసులు కాగలనట్లుగా సహాయం దయచేయమని కోరుతున్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేకులు ప్రభావ మరి నీ సన్నిధి భాగ్యాన్ని పోగొట్టుకున్నారు, దయతో కనికరము చూపించమని సన్నిధిలో మనవి చేస్తున్నాను. స్థానికంగా ఈ చోటు నుండి పరిచయం చేసినటువంటి నీ దాసురాలు వారి సంతతి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని ఇంతవరకు క్షేమంగా ఉంచిన దాని కొరకే ఉన్నాను. ఎన్నో బలహీనతలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, పరీక్షల్లో, కఠినమైన అనుభవాల్లో నువ్వు చాలిన దేవుడిని రుజువుపరుచుకొని ఈనాటికి వారిని పోషిస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ వారి ద్వారా నీ కార్యములు చేయించుకోవడానికి వారిని ఇంకనూ మీరు నడిపిస్తున్న దాని కొరకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగా ప్రభా నీ కృపలు ఇంకనూ ప్రభా ప్రియుల పక్షంగా, బిడ్డల పక్షంగా విస్తరింపచేయండి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నీ దీవెన ఆశీర్వాదంతో నింపి మహిమ పొందమని సందులో మనవి చేస్తున్నాను. దుష్టుడున్నాడు, కలిపి చెడిపి మా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి, మాకు నిరాశ కలిగించడానికి వాడు చేసే ప్రతి ప్రయత్నంపై అత్యధికను విజయం దయచేసి నీ సమాధానం మాతో ఉంచి మమ్మల్ని నిర్వహించి నడిపించమని సందులో మనవి చేస్తున్నాను. నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ 3 దినాల పరిచర్య, ముఖ్యంగా ఏదైనా ప్రభుదిన పరిచర్య దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని నీ ఇంటిని, నీ దాసులను ప్రేమించి ఎవరైతే మరి కానుకల రూపంలో సమర్పించుకున్నారో వారికి కావాల్సిన ప్రతిఫలం దయచేయండి. ఈ పనులంటి కొరకే సంఘము వారి అర్పణలు మీరు అంగీకరించినారని నమ్మి స్తుతిస్తూ వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం దయచేయమని కోరుతూ ముందున్నట్టు సమయం దీవెనకరంగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తే ఎవరైనా బలహీనులుగా, రోగులుగా, స్వస్థులుగా ఉంటే నీ గాయముల హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని, నూతనమైన క్షేమాభివృద్ధి దయచేయమని కోరుతూ నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఆయా చోట్ల నుంచి రాగల ప్రియులందరూ తిరిగి వెళ్చుండగా నీ సన్నిధిని వారితో ఉంచమని, స్థానిక సంఘము నీ దాసుని సంపూర్ణమైనటువంటి మేలు చేత, దీవుల చేత తృప్తిపరచమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మరొకసారి నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. మనకింత వరకు సాయపడి ఆయన పగిల్చుకునే మనకై మనలా నడిపెను సుఖముగాను తనదు సత్యము నేర్పిల్చి కను పాపగా కాచే కనదు సత్యము నేర్పిల్చి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము కనపరచెదము కొన్ని ఆడెదము ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు స్తోత్రించి కీర్తింతుము. దయచేసి గమనించండి, వార కార్యక్రమాలు మామూలుగానే ఉంటాయి. అలాగే ప్రతి ఆదివారం కూడా 10 గంటలకు ఆరాధన ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా కొత్త వారు వస్తే దేవుని సన్నిధికి వచ్చి ఆత్మీయ మేలు పొందాలని